సో నిన్న మనం ఏం చేసామంటే వైల్ లూప్ వాడి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసాము. సో మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఎప్పుడైతే మనకి మోర్ దాన్ టూ యాక్చువల్ డివైజర్స్ వచ్చిన తర్వాత కూడా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో అది ఎఫిషియెంట్ కాదు కదా. సో ఇంకేదన్నా బెటర్గా రాయొచ్చా ఏంటి అనేది చూద్దాం. సో మనం కింద డీబగ్ చేస్తే సపోజ్ నేను 8 అనే ఒక నెంబర్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఏమైంది, ఐ అనేది మనకి 1తో స్టార్ట్ అయ్యి ఎయిట్ వరకు రన్ అయ్యిద్ది. 1 నుంచి 8 వరకు డివైడ్ చేయాలి కదా. సో ఎప్పుడైతే మనకి యాక్చువల్గా అది డివిజన్ జరిగిద్దో రిమైండర్ 0 వచ్చిద్దో అప్పుడు కౌంటర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో 1కి ఇంక్రిమెంట్ అయ్యిద్ది ఎందుకంటే ఎనీ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 1. సో ఇంక్రిమెంట్ అయ్యింది, మీరు చూడొచ్చు ఇప్పుడు అయ్యిద్ది. సో తర్వాత మళ్ళీ మనకి నెంబర్ 2 అయ్యిద్ది. 8ని 2తో డివైడ్ చేసినప్పుడు కూడా కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో నెక్స్ట్ 3 అయ్యిద్ది, ఇది పాసిబుల్ కాదు, రిమైండర్ 0 కాదు, సో ఇంక్రిమెంట్ అవ్వదు. నెక్స్ట్ ఈసారి మనకి ఏమైద్ది అంటే 4 అయ్యిద్ది. సో 4 అయ్యిద్ది చూడండి. సో 4 అయినప్పుడు కౌంటర్ ఇంక్రిమెంట్ అయింది. సో మనకేంది, మోర్ దాన్ 2 వస్తే అంటే 3 కానీ అంతకంటే ఎక్కువ వస్తే చెక్ చేయాల్సిన పని లేదు కదా. ఎనీవే 2 అయితేనే ప్రైమ్ నెంబరు, 3 వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో 3 తర్వాత మనం చెక్ చేయాల్సిన పని లేదు, అన్నెసరీగా ఈ లూప్ని కంటిన్యూ చేయాల్సిన పని లేదు. సో ఎప్పుడైతే మన కౌంటర్ 3 అయిద్దో 3 తర్వాత 4 అయినా 5 అయినా 6 అయినా అది ఎనీవే ప్రైమ్ నెంబర్ కాదు. సో ఎప్పుడైతే 3 తర్వాత మనకి ఆ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుందో అవసరం లేదు కదా, దాన్ని ఏదన్నా బెటర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి I6 అయింది, 6 కూడా ఆ కండిషన్ ట్రూ అవ్వదు. ఈసారి 7 అయింది, 7 కూడా ట్రూ అవ్వదు. సో ఇప్పుడు 8 అయింది కదా. సో 8/8 ట్రూ, ఈసారి 4 వస్తాయి. సో నాకు ఇంక్రిమెంట్ అయ్యిద్ది, కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది. ఇప్పుడు కౌంటర్ అనేది 2 అయితే ప్రైమ్ కాదు కాబట్టి మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయ్యిద్ది. ఓకే. సో ఇలా మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 3 వచ్చినాయి అనుకోండి, ఇంక ఆ పైన ఎన్ని ఉన్నా అది ప్రైమ్ నెంబర్ కాదు కదా, అన్నెసరీగా చెక్ చేయటం. సో వీఆర్ గోయింగ్ టు అన్నెసరీలీ ఎగ్జిక్యూట్ అండ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో దానికి ఏదన్నా బెటర్ ఆప్షన్ ఏమన్నా చూద్దాము. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం థింక్ చేస్తే ఏ నెంబర్ తీసుకున్నా అది 1తో డివైడ్ అయ్యిద్ది, ఆ నెంబర్తో డివైడ్ అయ్యిద్ది, అది కన్ఫర్మ్, నో డౌట్. ఇఫ్ యు టేక్ ఎనీ నెంబర్, దట్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్, అది షూర్. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మిగతా నెంబర్స్తో అది డివైడ్ అయ్యిద్దా లేదనేది చూసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎనీవే 1తో ఓకే, దాంతోపాటు ఆ నెంబర్తో డివైడ్ అయ్యింది కదా, ఆ రెండింటిని చెక్ చేయకుండా మిగతా వాటిని చెక్ చేద్దాం. సో 1తో కా చెక్ చేయం కాదు కాబట్టి చెక్ చేయం కాబట్టి సో మనం ఐ అనేది 2తో స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏం చేద్దాం అంటే మనం ఈ ఈక్వల్ టు అంటే ఎంతో అంటే ఇచ్చిన నెంబర్తో ఎనీవే ఆ నెంబర్తో డివైడ్ అయ్యింది కాబట్టి అది కూడా మనం చెక్ చేయొద్దు. సో 1కి ఆ నెంబర్కి చెక్ చేయకుండా మిగతా వాటికి చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, మీకు డిఫాల్ట్గా 2 ఉంటున్నాయి. సో మీకు ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిద్దో అంటే మీకు ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ కేసులో మీకు 3 వచ్చినట్టు, దానికి యాక్చువల్ డివైజర్స్ 3 వచ్చినట్టు. సో డిఫాల్ట్గా ఎనీవే ఆ నెంబరు దాంతోపాటు 1తో డివైడ్ అయ్యింది కదా. సో ఇంకొక నెంబర్తో డివైడ్ అయింది అనుకోండి, 3 వచ్చినట్టు కదా. సో 3 వచ్చినప్పుడు మనం బ్రేక్ అవ్వచ్చు కదా, అవునా కాదా. సో కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసి బ్రేక్ చేద్దాం. ఓకే. సో మనకిన కౌంటర్ అనేది 1 ఉంటేనేమో నాట్ ఏ ప్రైమ్ నెంబరు. సో అదే 1 కాకుండా 0 ఉందనుకోండి, అది ప్రైమ్ నెంబర్. సో ఇలా మనం రాసుకోవచ్చు. సో మనం ఏవైతే డిఫాల్ట్గా డివిజన్ జరుగుతున్నాయో వాటిని ఎలిమినేట్ చేసి మనం 2 నుంచి
మీరు ఇచ్చిన ఎన్ వాల్యూ కాకుండా మిగతా అన్ని చెక్ చేసిద్ది. సపోజ్ మీరు 6 ఇస్తే 2 to 5 వరకు మొత్తం చెక్ చేసిద్ది. వాటిలో ఇమ్మీడియట్గా ఒక డివైజర్ వచ్చినా సో మనకి అది ప్రైమ్ నెంబర్ కాదు, 2 కంటే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా మనకి కౌంటర్ అనేది ఒకటి అయిపోయింది, బ్రేక్ అయిపోతాం. సో మీకు ఫర్దర్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో ఇది చూద్దాం వర్క్ అవుద్దా లేదా అనేది. సో మనం ఏం చేద్దాం అంటే, సో డీబగ్ చేద్దాం ఫస్ట్. ఇందాక ఇచ్చినట్టు 8కి డీబగ్ చేద్దాం. సో చూడండి, సో మనకి ఐ అనేది 2తో స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ గేటర్ కాబట్టి ఇఫ్ లోపలికి వచ్చింది. దీంట్లో ఐ అనేది 2 <8 ట్రూ కాబట్టి మనకేమైంది, ఓకే. సో ట్రూ ఐ లోపలికి వచ్చింది. ఇప్పుడు n డివైడెడ్ బై 2. సో 8ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి కౌంటర్ ఒకటి ఇంక్రిమెంట్ అయింది. సో మీకు ఆ నెంబరు ఎనీవే 1 డివైజబుల్, ఇంక ఎక్స్ట్రా ఒకటి ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో ఐ కెన్ బ్రేక్, రైట్. సో ఎప్పుడైతే పైథాన్లో బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయ్యిద్దో ఆ లూప్ని క్విట్ చేసి లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్కి కంట్రోల్ని తీసుకెళ్ళిద్ది. అంటే సో మనకి బ్రేక్ ఎన్కౌంటర్ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు టర్మినేట్ ది లూప్ అబ్రప్ట్లీ అండ్ టేక్ ద కంట్రోల్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ది లూప్. సో ఆఫ్టర్ లూప్ మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది ఉంది, ఏడుకొచ్చింది. సో ఇప్పుడేంది, కౌంటర్ 1 అయితేనేమో ప్రైమ్ నెంబర్ కాదు. సో మనకి అది ట్రూ అయింది కాబట్టి 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, వర్క్ అయింది. సో మనం మిగతా నెంబర్లు కూడా ఇచ్చి చూసుకుందాం వర్క్ అవుతున్నాయో లేదో. సరే 3 ఇద్దాం. సో 3 ఇచ్చినప్పుడు మీకు ఏమైంది అంటే 2 <3 అయింది. ఓకే, అది ట్రూ కాదు, లోపలికి వెళ్ళదు. ఈసారి ఈ కండిషనే ఫాల్స్ అయింది. ఓకే, కౌంటర్ అనేది ఎనీవే మనకి ఇంక్రిమెంట్ అవ్వలేదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది. సో మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు మనం మిగతా నెంబర్స్ చెక్ చేద్దాం. దేనికంటే -1కి వర్క్ అవుతుంది, ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ 0కి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో దీనికి కూడా వర్క్ అవుతుంది. తర్వాత 1కి, సో 1కి వర్క్ అవుద్దో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకేమైంది, 1 < ఈ కండిషన్ అనేది మనకి ఏడే ఫాల్స్ అయ్యింది. సో మనకి ఐ అనేది 2, ఇది 1 ఇచ్చావు. సో ఇచ్చినప్పుడు ఏంటంటే, సో మనకి అది ఫాల్స్ అయ్యి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా, దానికి ఒకటే ఉంది. సో మనం దీనికి ఒక స్పెషల్ కండిషన్ రాయాలి. ఏంటంటే మీకు నెంబర్ అనేది 1 అయింది అనుకోండి, సో మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఏమనంటే, దానికి యాక్చువల్గా 1 డివైజరే ఉంటుంది కాబట్టి యూ కెన్ ప్రింట్ సేమ్. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. అదే మనకి n <2 కానీ అంతకంటే ఎక్కువ అయితే ఈ లోపలికి వస్తాము. అంటే మనం ఎల్స్ ఇఫ్ రాసుకుంటాం. ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటుంది. 1 అయింది అనుకోండి, ఏడకి వస్తుంది. కాకపోతే ఏడ చెక్ చేసిద్ది. ఒకవేళ ఆ ఇచ్చిన నెంబర్ అనేది 1 కాదు, 2 కంటే ఎక్కువ కాకపోతే మనకి ఎల్స్కి వెళ్ళిద్ది. సో అలా వర్క్ అయ్యిద్ది. సో ఇది ఒక్కటే ఒక స్పెషల్ కేసు కదా. సో అందుకని నేను ఒక జస్ట్ ఒక కండిషనే, ఒక జస్ట్ ఇంకొక ఇఫ్ కండిషన్ యాడ్ చేస్తే సరిపోయింది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం క్విక్గా. సో -1కి వర్క్ అవుతుంది. ఓకే, 0కి వర్క్ అవుతుంది. 1కి, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, వర్క్ అవుతుంది. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, వర్క్ అవుతుంది. 3కి కూడా వర్క్ అవుతుంది. 4కి కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏంది, మనం ఇక్కడ ఒక కౌంటర్ వాడాము. ఓకే, మళ్ళీ ఈ కండిషన్ ఇదంతా ఎందుకు ఫామ్ చేసాము. సో మనకి ఎప్పుడైతే బ్రేక్ ఎన్కౌంటర్ అవుతుందో అది క్విట్ అయ్యింది కదా. ఓకే, సో క్విట్ అయినప్పుడు మనకి నెంబర్ ప్రైమ్ అయినా కాకపోయినా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఈ కౌంటర్ యాడ్ చేసుకొని మనం ఈ కండిషన్ పెట్టుకున్నాం. సో మనం ఎప్పుడైతే వైలు బ్రేక్ ఉన్నప్పుడు ఎల్స్ వాడొచ్చేమో చూసుకోండి ఇలాంటి కేసెస్లో. సో మీకు ఎప్పటికీ ఈ కండిషన్ మీట్ అవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏంది, అది ప్రైమ్ నెంబర్ అని.
ఒకవేళ మీట్ అయితే నాట్ ప్రైమ్ నెంబర్ అని. అవునా కాదా? సో ఇప్పుడు ఏంది, మనం ఈ కౌంటర్ ఇదంతా పని లేదు. ఎందుకంటే సో మీకు ఇప్పుడు రాజ్ చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ కౌంటర్ లేదనుకోండి, సో ఈ కోడ్ అంతా కూడా లేదనుకోండి, సో ఈ కోడ్ లేదనుకోండి, సో ఇప్పుడు మనం ఈ కౌంటర్ కూడా తీసేస్తాం. సో మీకు ఎప్పుడైతే దీన్ని హిట్ అయ్యిద్దో, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే దాని మీనింగ్ ఏంది, దీనికి మోర్ దాన్ టూ డివైజర్ ఉన్నట్టు. సో అప్పుడు అది మనం ఏం చెప్పాలి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి బ్రేక్ అవ్వచ్చు. ఫైన్. ఇది ప్రైమ్ నెంబరు కాకపోతే వర్క్ అయ్యింది, అయితే వర్క్ అవ్వదు. సో కావాలంటే మనం క్విక్గా రన్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 3 ఇస్తా. సో 3 ఇచ్చినప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ట్రూ లోపలికి వచ్చింది, ఈ కండిషన్ ట్రూ అవ్వదు. సో ఇంక్రిమెంట్ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యింది. సో ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, వీఆర్ మిస్సింగ్ ద ఇన్ఫర్మేషన్, అది ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. అదే మనం 4 ఇచ్చామనుకోండి, సో చూడండి ఈ కండిషన్ ట్రూ, ఇది ట్రూ. సో ఇప్పుడు మనకి ఇది ప్రైమ్ నెంబర్ కాదని బ్రేక్ ఎగ్జిట్ అయ్యిద్ది. ఫైన్. సో ప్రైమ్ నెంబరు అయితే చెప్పట్లేదు, కాకపోతే చెప్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు, ఒకవేళ నిజంగా మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. లేదంటే మనకి ఇది హిట్ అవ్వలేదంటే దాని మీనింగ్ దానికి ఇంక ఎక్స్ట్రా డివైజర్స్ ఏం లేనట్టు, 2 కంటే ఎక్కువ లేనట్టు కదా. సో అలాంటి కేసెస్లో మనం ఈ ఎల్స్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఈజీగా వితౌట్ కౌంటరు ఎక్స్ట్రా కండిషన్స్ లేకుండా మనకి వర్క్ అయిపోయింది. సో ఇదే కదా మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చూసింది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యింది, సో నేను జస్ట్ 2 నెంబర్స్తో చెక్ చేస్తున్నా. సో మనం కనుక 3 ఇచ్చామనుకోండి, 3 అనేది ప్రైమ్ నెంబరు. సో ఫస్ట్ ఈజ్ 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. సో లోపలికి వచ్చింది 2 మోడ్, సారీ 3 మోడ్ 2 ట్రూ కాదు. సో నెక్స్ట్ 3 ఇంక్రిమెంట్ అయ్యింది, ఫాల్స్ అయింది. సో ఈ వైలే ఫాల్స్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, వైల్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అవుతుంది, అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నార్మల్గా ఎగ్జిట్ అయ్యింది. సో ఎప్పుడైతే మనకి వైల్ నార్మల్గా ఎగ్జిట్ అయ్యిద్దో అప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, వైల్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యి ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యిద్దో అప్పుడు ఎల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది. సో ఈసారి ప్రైమ్ నెంబర్ కాంది ఇస్తాను, 4 ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఇది. సో ఐ అనేది 2, 2 లెస్ దాన్ 4 ట్రూ, లోపలికి వచ్చింది. సో ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే 4 డివైడెడ్ బై 2 ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వచ్చింది. సో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, మనకి 2 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ చెక్ చేయాల్సిన, ఐ మీన్ ఇంకొక 2 కంటే ఎక్కువ ఉంటే ఇంక మనం ఏడా డిసైడ్ చేయొచ్చు కదా. 3 ఉన్నప్పుడు యూ కెన్ డిసైడ్, తర్వాత 4 ఉన్నా 5 ఉన్నా అది ఎనీవే ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ నేను ప్రైమ్ నెంబర్ కాదని ప్రింట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే మనకి బ్రేక్ ఎన్కౌంటర్ అయ్యిద్దో, అంటే వైల్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అవ్వదో అబ్రప్ట్గా ఎగ్జిట్ అయిద్దో అప్పుడు ఎల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు బ్రేక్ హిట్ అవ్వగానే వైల్ లూప్ ఎగ్జిట్ అయ్యింది, ఎల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి మనకు కావాల్సిన వచ్చింది, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇలా మనం ఈ ప్రైమ్ నెంబర్ ఎగ్జాంపుల్కి ఎక్స్పెషల్లీ వైలెన్స్ కూడా వాడుకోవచ్చు. సో దట్ మీకు ఒక కౌంటర్ అనే ఎక్స్ట్రా వేరియబుల్ ఉండదు, ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ఎల్స్ అనేది, వైలెన్స్ అనేది బేసికల్గా మీరు ఎక్కడైతే బ్రేక్ వాడుతున్నారో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీకు బ్రేక్ అనేది వాడి కౌంటర్ పెట్టుకొని దాన్ని బట్టి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ నెంబరు కరెక్టా, ఈజ్ ఏ నెంబర్ ఆర్ నాట్ ఏ నెంబర్ అని అలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ కేసులో మీకు వైలెన్స్ కానీ ఫరెల్స్ కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అదే మీకు బ్రేక్ లేకపోతే యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు బ్రేక్ లేనప్పుడు ఎనీవే నార్మల్గా మీకు ఒకసారి ఫాల్స్ అయ్యిద్ది, అంటే వైల్ అనేది ఎప్పుడొకప్పుడు ఫాల్స్ అయ్యిద్ది, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది కదా, అప్పుడు ఎల్స్ బ్లాక్లో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. సో ప్రతిసారి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, అలా ఉండకూడదు కదా మీకు. సో మీకు నార్మల్గా ఎగ్జిట్ అయితే ఎల్స్లోకి రావాలి, ఒకవేళ బ్రేక్ ద్వారా అయితే రాకూడదు. ఆ కేసుల్లో మీరు వైలెల్సో ఫరెల్సో మీ కన్వీనియన్స్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. సో ఇది వైలెల్స్ ఫరెల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
సో నేను జస్ట్ ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తాను. సో ఇప్పటి వరకు మనం ఏంది, ఫర్ లూపు వైల్ లూపు రెండు చూసాం కానీ దాని మధ్య డిఫరెన్సెస్ అనేవి కొంచెం మాట్లాడుకున్నాం కానీ ఎక్కువగా చూడలేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆ, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమేంటి ఉన్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు కూడా ఛాన్స్ సార్లు చెప్పాను, ఎప్పుడైతే మీకు రెడీమేడ్ డేటా స్ట్రక్చర్ ఉందనుకోండి, అప్పుడు వితౌట్ థింకింగ్ యూ కెన్ గో ఫర్ లూప్. మీకు ఎప్పుడైతే రెడీమేడ్ డేటా స్ట్రక్చర్ లేదు, ఓకే, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయాలనుకోండి, 1 to 5 ప్రింట్ అవ్వాలి జనరేట్ అలా అనుకున్నప్పుడు మీరు ఏంటంటే వైల్ లూప్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, సో మీకు ఎప్పుడైతే రెడీమేడ్ డేటా స్ట్రక్చర్ ఉంటే ఫర్కి వెళ్ళండి, లేనప్పుడు వైల్కి వెళ్ళండి. సో నెక్స్ట్ మీకు ఫర్లో ఇనిషియలైజేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగింది. మనం ఫర్ వేరియబుల్ ఇస్తాం కదా, అది ఆటోమేటిక్గా సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అదే ఇనిషియలైజేషన్ అనేది వైల్ లూప్లో మీరు స్పెసిఫిక్గా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్లో మీకు కండిషన్ ఎలా ఉంటుందంటే ఆ సీక్వెన్స్ని బట్టి ఉంటుంది, ఆ సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి కండిషన్ ఉంటుంది. అదే మీకేంది వైల్ లూప్లో కండిషన్ అనేది మీరు రాస్తారు, అది ఫైనల్గా ట్రూనో ఫాల్స్నో ఎవాల్యుయేట్ అయ్యేటట్టు ఉంటుంది కండిషన్. సో ఇదేమో సీక్వెన్స్ని బట్టి ఉంటుంది ఫర్ లూపు, ఇదేమో మీరు రాసే ఎక్స్ప్రెషన్ బట్టి అది ట్రూ ఓ ఫాల్స్ ఎవాల్యుయేట్ అయ్యేటట్టు రాయాలి. సో ఎప్పటికో అది ఫాల్స్ అవ్వాలి, ఎగ్జిట్ అయ్యేటట్టే రాస్తారు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఐటరేషన్ కూడా మనకి ఆ సీక్వెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయిందా లేదా ఆ కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఆ సీక్వెన్స్లో ఉన్న వాల్యూ మీరు ఇచ్చింది, సపోజ్ 2 ఇన్ దిస్, సో ఆ కండిషన్ చెక్ చేసింది. సో ఇక్కడ కూడా మీకు కండిషన్ చెక్ చేసింది ప్రతి ఐటరేషన్ ముందు కూడా. ఓకే. సో బేసికల్గా ఫర్ అన్నప్పుడు ఆ సీక్వెన్స్లో ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, వైలో అన్నప్పుడు మీకు ఆ పర్టికులర్ మీరు రాసిన కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిందంటే, మీకు ఆ సీక్వెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. సో వైల్లో అయితే మనకి ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో నెక్స్ట్ మీరు ఫర్ లూప్లో ఏంటంటే వాల్యూని అప్డేట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ వేరియబుల్ ఏమి ఉండదు కదా, సో ఆ ఉన్న వేరియబుల్లో నెక్స్ట్ ఎలిమెంట్ పాయింట్ చేస్తూ ఉంటుంది. సో అదే వైల్ లూప్లో మీరు కంపల్సరీగా వాల్యూని అప్డేట్ చేయాలి. అది చేయకపోతే ఎప్పుడు ఆ నెంబరే ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు లూప్ ఓవర్, ఇట్ మే గో ఫర్ ఇన్ఫైనైట్ లూప్స్. సో అది ప్రాబ్లం అయింది. సో అప్డేట్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంక్రిమెంటో డిక్రిమెంటో లేదా సంథింగ్ ఎల్సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ చేసుకోవాలి. సో మనకి ఫర్ లూప్ ఎప్పుడు టర్మినేట్ అయ్యింది, మీకు సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత టర్మినేట్ అయ్యింది. వైల్ అయితే మనకి ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు టర్మినేట్ అయింది. సో ఫర్ లూప్లో మనకి యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు గో ఫర్ ఇన్ఫైనైట్ లూప్స్, మీకు ఎందుకంటే రెడీమేడ్ డేటా సెట్ ఉంటుంది కదా, దాంట్లో వాల్యూస్ ఎనీవే ఏదో ఒక స్టేజ్లో అయిపోతాయి. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ ఇట్ విల్ గో ఫర్ ఇన్ఫైనైట్ లూప్. అదే వైల్లో మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే, అప్డేట్ వాల్యూ చేయకపోతే, సో ఇట్ విల్ డెఫినెట్లీ గో ఫర్ ది ఇన్ఫైనైట్ లూప్స్ మనం ఆల్రెడీ చూసాం కూడా. సో ఇన్ఫైనైట్ లూప్స్కి వెళ్తే మీకు కొన్నిసార్లు మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యిద్ది, అనవసరంగా కొన్నిసార్లు సిస్టమ్ కూడా క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వీ షుడ్ బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ యూజింగ్ ది వైల్ లూప్. సో నెక్స్ట్ ఈ రేంజ్ క్లాస్ ఆబ్జెక్ట్ నిన్న చూసాం కదా. సో జనరల్గా దీన్ని ఫర్ లూప్లోనే వాడతాం, ఎందుకంటే మీకు ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ అవి ఏం చేయాల్సిన పని లేదు. సో మీరు ఎలా ఇస్తారు, ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్ ఇస్తాం. సో ఆ సీక్వెన్స్ అనేది రెడీమేడ్ డేటా సెట్ అవ్వచ్చు, లేకపోతే రేంజ్ కూడా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేసేది కాబట్టి అది కూడా ఇవ్వచ్చు. సో వైల్లో అయితే మనం వీ డోంట్ యూస్ జనరల్లీ. సో రేంజ్ ఫంక్షన్ అనేది రేర్లీ, సో ఇట్స్ వీ డోంట్ యూజ్ రేంజ్ ఇన్ ది వైల్. ఓకే. సో ట్రై చేయండి, యూ డోంట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఆల్సో టు యూస్. ఓకే. సో నెక్స్ట్ రీడబిలిటీకి వచ్చాక మీకు ఫర్ లూప్ అనేది మోర్ రీడబుల్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిద్ది. ఓకే. అదే వైల్ లూప్ వాడినప్పుడు మీకు కొంచెం రీడబిలిటీ తగ్గిద్ది, ఇనిషియలైజేషన్ అని అప్డేట్ వాల్యూ అని కొంచెం ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు డిఫరెన్సెస్.
సో బేసికల్గా మీకు ఎప్పుడైతే రెడీమేడ్ డేటా సెట్ ఉంటే ఫర్ లూప్కి వెళ్ళండి, లేనప్పుడు వైల్ లూప్కి వెళ్ళండి వితౌట్ థింకింగ్. ఇంకోటి ఏంటంటే మీరు వైల్ లూప్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కంపల్సరీగా అప్డేట్ వాల్యూ అనేది చేయాలి, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్స్కి వెళ్ళింది. ఫర్ లూప్ రీడబిలిటీ బాగుంటుంది, వైల్ యూనో రీడబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఫర్ లూప్తో పోలిస్తే. సో ఇవి డిఫరెన్సెస్. సో మనం అనుకున్నట్టు మీకు వచ్చిన రియల్ టైం కాంటెక్స్లో యూస్ కేసుని బట్టి ఏది వాడాలో డిసైడ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తాం. సో బేసికల్గా ఏంటంటే లూప్స్లో అన్ని కవర్ చేసాము. ఇంకా మనకి మిగిలిపోయింది నెస్టెడ్ లూప్స్ ఒకటే. సో మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ కోసమని క్లాస్లోనే కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, ట్రై చేయండి ప్రోగ్రామ్స్ రాయటానికి. సో చూడండి, మీకు ఆల్రెడీ కొన్ని కోడింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చా కదా. సో ఒకసారి పాలిండ్రోమ్ ట్రై చేయండి మీ సొంతగానే. ఓకే, నేను పింగ్ చేస్తున్నా. సో మీకు గిన రాకపోతే నేను క్లూస్ ఇస్తా, దాని తర్వాత ఫర్దర్ స్టెప్ అనేది తీసుకుందాం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే థియరీ చెప్పినంతసేపు విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈవెన్ ప్రోగ్రామ్స్ కూడా పక్కన వాళ్ళు రాస్తే కొంచెం ఓకే, రాసిన తర్వాత ఈజీగా అనిపించింది. సో మీరు చేస్తే యూ విల్ బీ ఇన్ టు దట్ ప్రాబ్లం, మీకు ప్రాక్టీస్ అయింది, మీ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలనేది మీకు అర్థమైంది. సో మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్పర్ట్స్ అవుతాం ప్రోగ్రామింగ్లో. జస్ట్ థియరీ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు. రియల్ టైం ప్రాజెక్ట్స్లో కోడింగే చేయాలి, థియరీ ఏమి ఉండదు అక్కడ. సో మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు, దానికి కోడ్ రాయాలి, అందుకే మిమ్మల్ని తీసుకునేది కూడా బేసిక్గా. సో ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే 1 అవర్. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, సో ఇది ట్రై చేయండి. ఒక ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమో కాదో చూడండి. సో జనరల్గా ఏంటంటే మీకు వచ్చిన ప్రోగ్రామే ఎవరు వచ్చింది ఇస్తే 5 నిమిషాల్లో రాసేస్తారు. ఓకే, కొత్త ప్రాబ్లం వస్తుంది. సో బేసికల్గా పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని రాసి ఉంటే థింకింగ్, ఆ లాజిక్ అనేది ఒక ఐడియా బిల్డ్ అయ్యింది కదా, సో అప్పుడు కొత్తది ఇచ్చిన ఈజీగా చేయగలుగుతారు. సో ట్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత బేసిక్ ఐడియా ఇస్తా, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఏమన్నా క్లూ ఇవ్వాలా? చేస్తారా? ఓకే, స్ట్రింగ్ కూడా రాసావు, ఫైన్. నెంబర్ కూడా రాసావు, చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ చూద్దాం, నువ్వు రాసింది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, నువ్వు రాసింది వర్క్ అవుతుంది. ఓకే, సో నేను ఇది కూడా చేంజ్ చేయాలి. నమ్మ నమ్మ ఎన్నే వచ్చింది. ఐఎమ్ సారీ. సో నెంబర్ 1 ఇస్తా, నెంబర్ ఇస్ ప్యాలెంట్, వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది. పర్ఫెక్ట్, వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసామంటే బేసికల్గా ఒక నెంబర్ తీసుకున్నాం, దాన్ని టెంపరీ దానికి అసైన్ చేసా. తర్వాత ఇంకొక నెంబర్ రివర్స్ చేయడానికి దాన్ని జీరోతో ఇనిషియలైజ్ చేసుకున్నాం. నెంబర్ కింద జీరో అయితేనేమో జీరో, సారీ, నెంబర్ అనేది జీరో కంటే ఎక్కువ అయితే ఈ లాజిక్ వస్తావు. సో ఫస్ట్ మనం రిమైండర్ కనుక్కున్నాం. సో దాని డిజిట్, దాని రివర్సు. ఓకే, సో ఇది తగ్గిస్తూ ఉంది. సో ఫైనల్గా జీరో అయ్యేంత వరకు రిపీట్ అవుద్ది. సో ఇప్పుడు సో టెంప్ అనేది ఫైనల్గా టెంపరీది, ఈ రివర్స్ రెండు సేమ్ అయితే పాలిండ్రోమ్, కాకపోతే ఫైన్ వర్క్ అవుతుంది, ఫైన్, గుడ్. సో భార్గవి యాక్చువల్గా ఏం చేసింది? ఓకే.
నువ్వు ఇచ్చింది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్కి వర్క్ అయ్యిద్ది, నెంబర్కి వర్క్ అవ్వదు కదా. నువ్వు రాసింది కరెక్టే భార్గవి. యాక్చువల్గా అది, ఐ మీన్ నేను నెంబర్లుగా కన్వర్ట్ చేస్తే వర్క్ అవ్వదు, ఓన్లీ స్ట్రింగ్కి ఇస్తే వర్క్ అయ్యిద్ది. స్ట్రింగ్ అయితే కరెక్ట్ నువ్వు రాసింది. సో నెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, పని లేదా? భార్గవి ఎక్స్ప్లెయిన్ చేయాలా, నువ్వు చేస్తావా? అవసరం లేదండి. అవసరం లేదా? మ్మ్. ఓకే, ఫైన్. సో ఈవెన్ స్ట్రింగ్ రివర్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే. సో యాక్చువల్గా స్ట్రింగ్ అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. మీకు S1 ఈజ్ ఈక్వల్ టు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోండి, ఎంటర్ ఏ స్ట్రింగ్ టు రివర్స్. సో దీని తర్వాత మనం ఏం చేయాలి? సో మీకు తెలుసు కదా ఒక సింపుల్ లాజిక్, రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎలా చేస్తాము మనం స్లైసింగ్ ఇండెక్స్లో చెప్పుకున్నాం. సో ఇప్పటికైనా మీరు చూస్తే S1 ఇది, సో దీన్ని రివర్స్ చేయాలంటే ఎలా చేస్తాము? S1 ఆఫ్, సో నేనేమి ఇవ్వకుండా జస్ట్ -1 అని ఇస్తే ఆ స్ట్రింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ సారీ, లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ చూసిద్ది. సో ఇది మనం చూసాం ఇంతకుముందు, రన్ చేస్తే మీరు చూడండి. సపోజ్ నేను మేడం అని ఇచ్చాను అనుకోండి. ఓకే. సో ఇది ఒరిజినల్ స్ట్రింగ్. సో మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ స్లైసింగ్ చెప్పినట్టు -1 అంటే రైట్ టు లెఫ్ట్ రాసుకుంటా వస్తుంది. సో అప్పుడు రివర్స్ అయ్యింది. సో మనం ఏం చేయాలి? ఒకవేళ స్ట్రింగ్ అయితే ఈ రెండు గిన సేమ్ అయినాయి అనుకోండి. సో S1 ఈక్వల్ టు ఇది సేమ్ అయితే మనం రివర్స్ అని రాస్తాము, అండ్ ఐ మీన్ పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని రాస్తాము. చాలా సింపుల్ వన్, స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. లేకపోతేనేమో నాట్ ఎ పాలిండ్రోమ్ అని రాస్తాం. సో చాలా సింపుల్. సో ఇది పాలిండ్రోమే, నేను పాలిండ్రోమ్ కాంది వేరే వస్తాను. సో ఇది పాలిండ్రోమ్ కాదు, ఓకే. సో కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఇంత సింపుల్గా రాస్తే ఊరుకోరు వాళ్ళు, లాజిక్ రాయమంటారు, ఫర్ లూప్ రాయమంటారు. సో అప్పుడు మీరేం చేయాలంటే, ఆ, సో ఐటరేషన్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్ని ఐటరేట్ చేస్తూ మీరు అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ నుంచి రావాలి. సో లాస్ట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని వేరే దాంట్లోకి అపెండ్ చేసుకుంటూ రావాలి. సో ఇది కూడా ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నా, చేయరా ఒకసారి ట్రై అది థింక్ చేయండి. సో నేను ఒక క్లూ కూడా ఇస్తాను. సో జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇది ఎలా వర్క్ అయ్యింది అనేది కూడా చెప్తాను, మీరు ప్రోగ్రామ్ అండి. సో ఒక 2 మినిట్స్ తీసుకోండి అసలు బేసిక్ ఐడియా కోసం. పింగ్ చేస్తాను, ఎనీవే మీకు ఆల్రెడీ ఉంది యాక్సెస్, బట్ స్టిల్ ఐఎమ్ పింగింగ్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో యాక్చువల్గా ఇది ఎలా వర్క్ అయ్యిందంటే, సో మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి ఇది ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటని. సో మనం ఫస్ట్ ఫోను కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అది లాక్ ప్యాటర్న్ అడిగిద్ది. సో యూ హ్యావ్ టు గివ్ దిస్, మీరు ఆ లాక్ ప్యాటర్న్ అనేది మీరు ఇస్తారు. సో ప్యాటర్న్ అనేది జనరల్గా, సో మనకి 1 2 3 4 5 ఇలా ఉంటుంది స్ట్రింగ్ ఫార్మేట్లో. ఓకే అనుకోండి, లేదా నెంబర్ కానీ ఇవ్వండి మీ ఇష్టం. సో ఇక్కడ ఏమైంది, మనకి ఎక్కడైతే 1 ఉందో ఆ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2 3 అలా ఆ నెంబర్స్ని టచ్ చేస్తూ ప్యాటర్న్ ఇస్తాం. సో అది మీరు ముందుగానే ఎప్పుడైతే ఫోన్ కొన్నారో అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. సో ఏది కావాలనుకుంటే అది పెట్టుకుంటారు. సో తర్వాత మీ ఫోను ఎప్పుడు
అన్లాక్ చేయాలన్నా ఈ లాక్ ప్యాటర్న్ అనేది అడిగిద్ది. సో ఇదేమో ఆల్రెడీ మీరు పెట్టుకుంది. ఇప్పుడు మీరు ఎంటర్ చేసే ప్యాటర్న్ అడిగిద్ది. అంటే కరెక్ట్ ప్యాటర్న్ అడిగిద్ది. సో కరెక్ట్ ప్యాటర్న్ అడిగిద్ది. సో సో మీరు ఎప్పుడైతే ఫోన్ని అన్లాక్ చేయాలనుకున్నాడో అప్పుడు ప్యాటర్న్ అడిగిద్ది. సో అడిగినప్పుడు మీరు ఎంటర్ చేయాలి. సో సపోజ్ ఏదో ఒకటి మీరు ఎంటర్ చేస్తారు. సపోజ్ ఇదే ఎంటర్ చేశారు అనుకోండి. సో మీకు ఏం జరిగిద్ది అక్కడ? మీరు ఆల్రెడీ పెట్టుకున్న ప్యాటర్న్ను, అంటే లాక్ ప్యాటర్న్ను, అదే మీరు ఎంటర్ చేసిన ప్యాటర్న్ కరెక్ట్ అయితే మనకేమైద్ది? ఫోన్ అనేది అన్లాక్ అయింది. సో యూ కెన్ జస్ట్ సే ఫోన్ ఈజ్ అన్లాక్డ్ అని రాయొచ్చు. అంతే కదా జరిగేది. సో జనరల్గా ఎవరు రాంగ్ ఎంటర్ చేయరు, కొన్నిసార్లు ఎంటర్ చేస్తారు. ఏమైంది? ఎనీవే కరెక్ట్గా ఎంటర్ చేస్తే అన్లాక్ అయ్యిద్ది, మీరు వాడుకోవచ్చు ఫోన్. ఒకవేళ రాంగ్ ఇస్తే ఏం జరిగిద్ది? ఎప్పుడన్నా చూసారా ఆండ్రాయిడ్ ఫోన్స్లో రాంగ్ ఇస్తే? యాక్చువల్గా అదేం చేసిద్ది అంటే, మీకు ఈ ప్యాటర్న్ కరెక్ట్ కాదని మీరు రాంగ్గా ఇచ్చారు అనుకోండి, మీకు ఏం చేసిద్దంటే ఒక మెసేజ్ ఇచ్చిద్ది. ఏమని ఇచ్చిద్ది? ప్రింట్ రాంగ్ ప్యాటర్న్ అని ఇచ్చిద్ది. మీరు రాంగ్ ప్యాటర్న్ ఎంటర్ చేశారని ఇచ్చిద్ది రాంగ్ ఇస్తే. సో అంతటితో ఆగిపోయిద్ది? ఆగిపోదుగా, మళ్ళీ ఎలవ చేసిద్ది కదా మీకు. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఇస్తారో అప్పుడు వన్ టైమే రన్ అయ్యిద్ది. రాంగ్ ఇచ్చినప్పుడు రాంగ్ అని చెప్పిద్ది, దాంతోపాటు నెక్స్ట్ టైం కూడా ఎలవ చేసిద్ది. సో ఇలా మీకు ఇది 5 టైమ్స్ కంటిన్యూస్గా ఎంటర్ చేయడానికి ఎలవ్ చేసిద్ది. 5 టైమ్స్ కంటిన్యూగా ఎలవ్ చేయడానికి ఎంటర్ చేసిద్ది. సో ఈ 5 టైమ్స్లో మీరు ఎప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేసినా ఇది ప్రింట్ చేసి మీరు బయటికి వచ్చేయచ్చు. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది కాబట్టి లూప్ వాడతాం. మీకు కరెక్ట్ అయితే ఏంది? ఫోన్ అన్లాక్ అయిపోయింది, బయటికి రండి. ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, రాంగ్ ప్యాటర్న్ అని చెప్పండి. సో దాంతోపాటు మీకేంది 5 టైమ్సే అలౌ చేయాలి. సో అది ఆ లూప్లో పెట్టుకోండి. సో మీకు 5 టైమ్స్ అయిన తర్వాత కూడా ఎలా వర్క్ అవుతుందో తెలుసా? 5 టైమ్స్ రాంగ్ ఇచ్చారనుకోండి, మీకు యాక్చువల్గా ఏం జరిగిద్దంటే, సో యూ హ్యావ్ ఎంటర్డ్ ది ఇన్కరెక్ట్ ప్యాటర్న్, యువర్ ఫోన్ ఫోన్ విల్ ఐ థింక్ ఇదేమని ఇచ్చిద్దంటే, మీ ఫోన్ అనేది లాక్ అయింది, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 సెకండ్స్ అని ఇచ్చిద్ది. ఎగ్జాక్ట్ మెసేజ్ నాకు గుర్తులేదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 సెకండ్స్ అని ఇచ్చిద్ది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? ఎప్పుడైతే 5 టైమ్స్ రాంగ్ ఇస్తే దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మెసేజ్ ఇవ్వండి. ఏదైతే మీకు ఫోన్లో చూపించిద్దో అది ఇవ్వండి. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 సెకండ్స్ అని ఇచ్చి, సో మనం యాక్చువల్గా 30 సెకండ్స్ వెయిట్ చేస్తేనే అన్లాక్ ప్యాటర్న్ అనేది ఎలా వచ్చేసింది. సో నిజంగా మీరు ప్రోగ్రామ్లో 30 సెకండ్స్ వెయిట్ చేయాలంటే మీకు ఇంపోర్ట్ టైం మాడ్యూల్ ఉంది. సో దీన్ని ఫస్ట్ లైన్లో ఇంపోర్ట్ చేసుకొని ఈ మెసేజ్ ఇవ్వండి. ఏమంటే మీరు 30 సెకండ్స్ వెయిట్ చేయాలని మెసేజ్ ఇచ్చి, టైమ్ టైం అనేది మాడ్యూల్, స్లీప్ అనేది ఒక ఫంక్షను. సో ఇదేం చేసిద్దంటే, సో మనకి మీరు ఎన్ని అయితే సెకండ్స్ ఇస్తారో అన్ని సెకండ్స్ వెయిట్ చేసి, సో వెయిట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత మీరు క్లియర్గా గమనించండి, మీ ఫోన్లో మళ్ళీ మీకు 5 టైమ్స్ అలౌ చేసిద్ది. మళ్ళీ ఫ్రెష్గా 5 టైమ్స్ అలౌ చేసిద్ది. ఓకే. సో ఇలా మనకి ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైమే కరెక్ట్ ఇస్తే ఫైన్, కరెక్ట్ అని బయటికి రావాలి. ఒకవేళ రాంగ్ ఇచ్చారనుకోండి, రాంగ్ ప్యాటర్న్ మళ్ళీ అలౌ చేయాలి. 5 టైమ్స్ రాంగ్ ఇస్తే మీరు రాంగ్ 30 సెకండ్స్ వెయిట్ చేయాలి, ఇది వాడుకోండి. మళ్ళీ తర్వాత ప్రాసెస్ అనేది 1 to 5 టైమ్స్, అంటే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మీకు 5 టైమ్స్ అలౌ చేసిద్ది. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. మీరు బ్రేక్ వాడతారు, కంటిన్యూ వాడతారు. ఓకే. సో తర్వాత యాక్చువల్గా 10 టైమ్స్ తర్వాత ఏమైందంటే ఒక్కొక్కసారి అలౌ చేసిద్ది. 11 టైమ్స్ కంటే ఎక్కువ ట్రై చేయమాకండి. ఒక్కోసారి ఫోనే ప్రాబ్లం అయింది, అలా చేయమాకండి. మనం ఇక్కడ దాంతో స్టాప్ చేద్దాం. మనం ఎలా లాజిక్ రాద్దాం అంటే, సో మనం 5 టైమ్స్ అలౌ చేపిద్దాం. 5 టైమ్స్లోనేమో కరెక్ట్ ఇస్తే ఫైన్, లేకపోతే మళ్ళీ 30 సెకండ్స్ వెయిట్ చేపిద్దాం. మళ్ళీ ప్రాసెస్ 1 నుంచి 5 టైమ్స్ ఇలా ప్రాసెస్ రిపీట్ చేద్దాం ఉన్నాం. సో ఇలా మనం ఆపర్చునిటీ ఇద్దాం. ఫస్ట్ 5 టైమ్స్ ఇద్దాం, రాకపోతే 30 సెకండ్స్ వెయిట్ చేయమందాం. మళ్ళీ 5 టైమ్స్ ఇద్దాం,
రాంగ్ ఇస్తే అలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి మీరు ప్రోగ్రామ్ రాయండి. సో నేను మళ్ళీ ఇంకా కాంప్లికేట్ చేయట్లా, ఇంతవరకే తీసుకుంటున్నా. 10 టైమ్స్ వరకే మీకు అలా వర్క్ అయింది, తర్వాత వేరే లాజిక్ అప్లై అయింది కదా, అంత కాంప్లికేటెడ్గా మనం వెళ్ళాల్సిన పని లేదు. సో మీరు ఫస్ట్ 5 టైమ్స్లో కరెక్ట్ ఇస్తే మెసేజ్ ప్రింట్ చేసి బ్రేక్ అవ్వండి. తర్వాత 5 టైమ్స్ రాంగ్ ఇస్తే 30 సెకండ్స్ వెయిట్ చేయండి. ఆ 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 టైమ్స్ ఛాన్స్ ఇవ్వండి. ఇలా రిపీటెడ్గా ఇస్తూ ఉండండి. ఓకే. సో ఇది మీరు రాయాల్సిన ప్రోగ్రాము. ఇది లాజిక్. మీరు కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. 11 టైమ్స్ కంటే ఎక్కువ ట్రై చేయమాకండి, ప్రాబ్లం అయింది. ఓకే. చూడండి, చూసి రాయండి ఇది కూడా. ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ లాజిక్కే చెప్పాను ఈడ. సో ఇప్పుడు మీరు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి బ్రెయిన్ పెట్టి రాస్తే వర్క్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల్లో కొన్నిసార్లు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకు ఒకసారి అర్థం అవ్వదు. అర్థం కానప్పుడు మీరు అడగొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు, నో ఇష్యూస్. సో వాళ్ళు ఇచ్చింది మనకు అర్థం అవ్వాలని రూల్ లేదా. అడగకపోతే ప్రాపర్ క్వశ్చన్స్ అడగండి. ఒకవేళ అసలు థాట్ ప్రాసెస్ రాకపోతే యూ కెన్ ఆస్క్ ఫర్ క్లూ ఆల్సో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓవర్ ఐడియల్గా ఉండి టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు ఇంటర్వ్యూలో. ఏమైనా క్లూ కావాలంటే ఇవ్వచ్చు. మీరు ఎప్పటికీ ట్రై చేస్తున్న రాకపోతే ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రొవైడ్ క్లూ అని అలా అడగండి. ఓకే. సో ఇలా ఉంటది, ఎవరేమో అనుకోరు. అసలు రాయకపోవడం కంటే క్లూ తీసుకొని రాయటం బెటర్ కదా. సో అది మీకైతే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను, రాయండి. ఓకే. ఇప్పుడు ట్రై చేస్తానంటే వెయిట్ చేస్తా, లేదంటే మీరు ఈరోజు ట్రై చేసుకొని రేపు చూపిస్తానంటే, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతానంటే ఫైన్, వీ కెన్ లీవ్. రేపు ఏం చేద్దామంటే నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి ఆ థీరీ చెప్పి నెస్టెడ్ లూప్స్ మీద ప్రోగ్రామ్స్ రాపిస్తా. దాని తర్వాత ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ కూడా నెస్టెడ్ లూప్స్ అవసరం అయితే అవి కూడా చూద్దాం. సో రేపు ఎల్లుండి ప్రోగ్రామ్సే ఉంటాయి. సో తర్వాత నుంచి నెక్స్ట్ ఫంక్షన్స్ ఏముంటే అవి ఆ టాపిక్స్ని కవర్ చేస్తాం. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. లేదా మీరు ట్రై చేసి వస్తానంటే ఫైన్. సో విల్ మీట్ టుమారో ఎట్ సేమ్ టైం.